అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఘోర ప్రమాదం అందరికీ తెలిసిందే. ఇది చాలా బాధాకరం. ముందుగా ప్రమాదంలో చనిపోయిన వారు ప్రతి ఒక్కరి ఆత్మ శాంతించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎయిర్ ఇండియా AI-171 ఫ్లైట్కి ప్రమాదం ఇదే మొదటిసారి కాదు. ప్రీవియస్గా కూడా ఇంతకు ముందు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చి టేక్ ఆఫ్ అవ్వకముందే ఆగిపోయింది. 2024 డిసెంబర్లో ఒకసారి ఇలానే టేక్ ఆఫ్ అయ్యే టైంకి ఇంటర్నల్ ప్రాబ్లం వచ్చిన వల్ల టేక్ ఆఫ్ అవ్వకుండా ఆపేశారు. మళ్ళీ రెండోసారి ఈ సంవత్సరంలోనే 2025 జూన్ ఇదే నెలలో 2వ తారీఖున కూడా టేక్ ఆఫ్ అయ్యే టైంకి ఫ్లైట్ ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఫ్లైట్ పైలట్ టేక్ ఆఫ్కి ముందే ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేసి ఇందులో ప్రాబ్లం ఉన్నది, ఇంజన్ ప్రాబ్లం ఉన్నదని చెప్పినా సరే క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టెస్ట్ చేసి ప్రాబ్లం ఏమీ లేదు, టేక్ ఆఫ్ చెయ్యొచ్చు అని చెప్పిన తర్వాత టేక్ ఆఫ్ చేసిన జస్ట్ 30 సెకండ్స్లోనే క్రాష్ అవ్వడం దారుణం, చాలా దారుణం. ఇంత ప్రమాదంలో కూడా ఒకే ఒక్క అతను బ్రతకడం అన్నది వెరీ లక్కీ. ఈరోజు మన ప్రధాని మోడీ గారు కూడా ఆ ప్లేస్కి వెళ్ళి ఏం జరిగింది అని ఎంక్వైరీ చేసుకున్నారు. ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. చూద్దాం ఇన్వెస్టిగేషన్లో ఏమొస్తుందో. ఇది మనుషుల లోపమా, లేకపోతే టెక్నికల్ లోపమా, లేకపోతే నెగ్లిజెన్సీయా ఏంటి అన్నది తెలుస్తుంది.